నమస్తే వెల్కమ్ టు దూత డిజిటల్ ఎన్నికల కురుక్షేత్రం. ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ అసెంబ్లీ సెగ్మెంట్లలో సెగలు రేగుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ దూకుడుగా అభ్యర్థులను ప్రకటిస్తున్న వేళ ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన కూటమి ఇంకా క్యాండిడేట్లను కనిపెట్టే పనిలోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గడువు సమీపిస్తున్న కొద్దీ తమకు టికెట్లు ఉన్నట్టా లేనట్టా అని టీడీపీ, జనసేన అభ్యర్థులు టెన్షన్ కి గురవుతున్నారు. ఒకవేళ సీన్ తేడా కొడితే తమ పరిస్థితి ఏంటని లెక్కలు వేసుకుంటున్నారు. ఏం చేయాలో తెలియక కొందరు నేతలు కన్ఫ్యూజన్ లో ఉంటే, కొందరు మాత్రం తమ టికెట్ కన్ఫర్మ్ అంటూ ముందుగానే ప్రచారం మొదలు పెట్టేస్తున్నారు. కోనసీమ జిల్లాలోని అమలాపురం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటైన కొత్తపేటలో ఇటువంటి పరిస్థితే నెలకొంది. సీట్ల కేటాయింపులో టీడీపీ, జనసేన మధ్య కన్ఫ్యూజన్ నెలకొంది. కొత్తపేట టికెట్ను ఆశిస్తున్న బండారు సత్యానందరావు నియోజకవర్గాల్లో జోరుగా కలియదిరుగుతున్నారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల మధ్యకు వెళ్తున్నారు. టీడీపీని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకే టీడీపీ టికెట్ ఇస్తారని ఆయన అభిమానులు, అనుచరులు అనధికారికంగానే కన్ఫర్మ్ చేస్తున్నారు. అయితే కొత్తపేట నియోజకవర్గాన్ని తమకు కేటాయించాలని జనసేన నుంచి బలంగా వాయిస్ వినిపిస్తోంది. తాము ఇక్కడ గెలిచి చూపిస్తామని కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు పవన్ అభిమానులు. దీంతో టీడీపీ, జనసేన కూటమికి కొత్తపేట కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఇటు విజయవాడ సెంట్రల్ సిచ్యువేషన్ కూడా ఇలానే ఉంది. జనసేన నాయకులు ఇటీవల మంగళగిరికి భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. మంచి ఊపు మీద ఉన్న జనసేన నేతలు విజయవాడ సెంట్రల్ టికెట్ను తమకే ఇవ్వాలని జనసేన చీఫ్ పవన్ కు విన్నవించారు. అయితే విజయవాడ సెంట్రల్ పరిస్థితి అంత సులభంగా కనిపించడం లేదు. పైగా రాజధాని ప్రాంతానికి కీలక కేంద్రంగా ఉన్న ఏరియా కావడంతో మొదటి నుంచి టీడీపీలోనే బడా నేతల మధ్య టికెట్ వార్ నడుస్తోంది. టికెట్ తనదంటే తనదని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు టీడీపీ పెద్దలు. ఇటువంటి టైంలో విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశించవద్దని జనసేనకు సూచనలు అందినట్టు తెలుస్తోంది. దీంతో నిన్న మొన్నటి వరకు యాక్టివ్గా పనిచేసిన సెంట్రల్ జనసేన నాయకులు ప్రస్తుతం స్తబ్దుగా ఉండిపోయారు. అంతేకాదు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా తమతో కలిసి వచ్చే అవకాశం ఉందని, వచ్చేస్తే బాగుంటుందని టీడీపీ, జనసేన పార్టీ లెక్కలు వేస్తున్నాయి. ఒకవేళ బీజేపీ కూడా జతకడితే ద్వితీయ కూటమి తృతీయ కూటమిగా మారనుంది. దీంతో మరిన్ని అసెంబ్లీ సీట్లు త్యాగం చేయాల్సి వస్తుందనేది వాస్తవం. అందుకే అభ్యర్థుల జాబితాను ప్రకటించే విషయంలో టీడీపీ, జనసేన తాత్సర్యం చేస్తున్నాయని మరో వాదన కూడా ఉంది. అయితే ముందుగానే టికెట్లు ప్రకటించకపోతే తెలంగాణ పరిస్థితే ఏపీలో నెలకొంటుందని జనసేన నేతలు ఆందోళన చెందుతున్నారు. సీట్ల షేరింగ్ తో తమకు నష్టమే తప్ప లాభం ఉండదని అభిప్రాయపడుతున్నారు. వైసీపీని గద్దెదించడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టు ప్రకటించిన జనసేనాని మరి జనసైనికుల కన్ఫ్యూజన్ ను తొలగిస్తారా లేదా చూడాలి. ఇది వాటి ఎన్నికల కురుక్షేత్రం. కీప్ వాచింగ్ దూత డిజిటల్.